హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆకుకూర పప్పు. ఆకుకూరను ఇలా పెసరపప్పు కాంబినేషన్లో చేశానండి, చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో చూపిస్తాను, మీరు ఒకసారి చూసి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజులో ఉండే 4 కలగూర కట్టలను తీసుకున్నానండి. ఇవి మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే కలగూర అంటాము, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే 3 మీడియం సైజ్ టమాటాలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఆకుకూరను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు వచ్చేసి ఇక్కడ ఒక కప్పు, ఇక్కడ చూపిస్తున్న కప్పుతోనే ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి 1 గంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ వండడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా పోపు దినుసులు యాడ్ చేయండి. పోపు దినుసులు కాస్త చిటపటలాడాక 2 ఎండుమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త ఫ్రై చేశాక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే ఉన్నాయి, కాస్త క్రష్ చేసినట్లుగా దంచి తీసుకొని యాడ్ చేయండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ లేకుండా ఇలా పప్పుని మాత్రమే యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఈ ఆయిల్లో పప్పుని ఉడకనివ్వాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. దీని వలన పప్పు మంచి టేస్టీగా వస్తుంది. చూడండి, ఆయిల్లో కాస్త లైట్గా ఇలా పప్పు ఫ్రై చేయడం వలన లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా ముక్కలను యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఈ టమాటా ముక్కలు కూడా మగ్గే వరకు మగ్గించండి. చూడండి, టమాటాలను కూడా ఇలా కొంచెం మగ్గించాక ఇప్పుడు ఈ టైంలో ఆకుకూరను తీసుకుందాం. ఈ ఆకుకూర ప్లేస్లో నేను ఇక్కడ కలగూర తీసుకున్నాను కదా, మీరు మెంతి కూర, తోటకూర అయినా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, ఇలా ఉడికించడం వలన ఆకుకూర కూడా ఇలా మగ్గిపోయి ఉంటుంది. సో ఈ టైంలో 2 టీ స్పూన్ల కారం తీసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి. ఇలా ఉప్పు కారం తీసుకున్నాక అంతా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు పప్పు ఉడకడానికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేయడం వలన పప్పు చక్కగా ఉడుకుతుందన్నమాట. సో ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, లో ఫ్లేమ్లో ఉడికించడం వలన పప్పు మరీ మెత్తగా అవ్వకుండా అలాగే గట్టిగా ఉండకుండా ఇలా కొంచెం పలుకుగా ఉడుకుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆకుకూర కూడా మరీ ఓవర్గా కుక్ చేయొద్దు, ఇలా మామూలుగా ఉడికించాక తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ అన్నం, చపాతీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.